ప్రధాని మోడీ దేశంలో లేని సమయంలోనే జరగాల్సిన పనులు జరిగిపోయాయి. ఆయన థాయిలాండ్లో ఉన్నప్పుడే వక్ఫ్ బిల్లుపై పార్లమెంట్లో చర్చించడం, ఓటింగ్ నిర్వహించడం జరిగిపోయాయి. రాష్ట్రపతి ఆమోదమే మిగిలింది. మరోవైపు వక్ఫ్ సవరణ బిల్లు ఉమీద్ అనే పేరుతో తెరమీదకి వస్తున్న తరుణంలోనే శ్రీరామనవమి వచ్చేసింది. మరి రామనవమికి సంకేతం ఏంటి? అది జరుపుకోవాల్సిన సందర్భం ఏంటి? చెడు మీద మంచి సాధించిన విజయమే కదా శ్రీరామనవమి వేడుకల్లోని ఆంతర్యం. సరిగ్గా ఇలాంటి థీమ్లోనే ఈసారి శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయట. బీజేపీ కార్యకర్తలు మాత్రమే కాక దేశాన్ని ప్రేమించే వాళ్లంతా రావణుడిపై రామబాణం సాధించిన తిరుగులేని విజయాన్ని ఈసారి థెమాటిక్ ఫెస్టివల్గా జరుపుకుంటున్నారు. వక్ఫ్ అనే 10 తలల రావణుని ఉమీద్ అనే బాణంతో మోడీ సంహరించినట్టు పోస్టర్లు వెలిశాయి. మరి ఈ థీమ్లో రాముడు మోడీ అయితే రావణుడు ఎవరు? దేశమంతా శ్రీరామనవమి వేడుకలు. వక్ఫ్పై విజయంతో కొత్త తరహాలో ఉత్సవాలు. రావణుడిగా ఇండీ కూటమి నేతలతో పోస్టర్లు. ప్రతి పండుగకు ఓ సందర్భం ఉంటుంది, ప్రతి వేడుకకు ఓ థీమ్ ఉంటుంది. ఈసారి శ్రీరామనవమి వేడుకల్లో పండుగలని శుభ సందర్భంతో పాటు వేడుకకు ఉండాల్సిన థీమ్ కూడా కలిసి వచ్చిందంటున్నారు హిందూ సంఘాల నాయకులు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడలేని కొత్త తరహా చట్టాన్ని ఆనాటి కాంగ్రెస్ పెద్దలు దేశంలో తీసుకొచ్చారు. ఆ వక్ఫ్ బోర్డు దశాబ్దాలుగా ఎన్ని ప్రజా ఆస్తుల్ని కాజేసిందో, ఎంతమంది రాజకీయ నాయకులను, ఎంతమంది కిరాయి గుండాలను పుట్టించిందో చాలా ఆలస్యంగా ప్రపంచానికి తెలిసొచ్చింది. పార్లమెంటులో వక్ఫ్ చట్టానికి సవరణ చేస్తూ తీసుకొచ్చిన ఉమీద్ అనే కొత్త చట్టం త్వరలో అమల్లోకి రావడం ఖాయమైన దరిమిలా ఇప్పటిదాకా వక్ఫ్ మాటను జరిగిన చీకటి బాగోతాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. అంటే ఉమీద్ ఇంకా చట్టంగా మారకముందే కలుగులోని పాములు బయటపడుతున్నాయన్నమాట. ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ షాబాద్ షమ్స్ స్వయంగా ప్రకటించడమే విశేషంగా చెప్పుకోవలసి ఉంటుంది. అసదుద్దీన్ ఓవైసీ గురించి బహుశా తొలిసారిగా బహిరంగ వ్యాఖ్యలు చేసింది ఆయనేనేమో. बन गए हैं वक्फ बोर्ड। देश की आजादी से लेकर आज तक वक्फ के अध्यक्ष चोर, वक्फ के मुतवल्ली चोर, वक्फ के अधिकारी चोर, सब चोर मिलकर लूट रहे वक्फ। होटल मैरियट ये है, इसमें फ्रॉड किया। ये असदुद्दीन ओवैसी साहब के बड़े चहीते हैं। गुलाम दस्तगीर साहब, ये थी मस्जिद सुल्ताना बाग, इसकी वक्फ संख्या 1350 फसली। ये क्या करते हैं, इस संपत्ति को ये मुसलमान चिल्लाते हैं, वंस अ वक्फ ऑलवेज अ वक्फ। ये कैसे बन गया मैरिट? షాబాద్ షమ్స్ వ్యాఖ్యల దరిమిలా ఇప్పటిదాకా ఈ వక్ఫ్ మాటను ఎంతమంది ఏమేం చేశారో రేపటి రోజుల్లో ఇంకా బయటపడే అవకాశం ఉందన్న వ్యాఖ్యలు జనసామాన్యం నుంచి వినిపిస్తున్నాయి. అంటే దశాబ్దాలుగా వక్ఫ్ ఆస్తుల్ని ఎంతమంది మెక్కేస్తున్నారో, ఎంతమంది బొజ్జలను నింపుకున్నారో, ఎంతమంది పేదల గొంతులు మోగబోయాయో ఒక్కసారి ఊహించుకోవలసిందే అంటున్నాడు కామన్ మ్యాన్. ఇలాంటి సందర్భంలో 10 తలల రావణుణ్ణి ఒక్క రామబాణం సంహరించినట్టు ఆకర్షించే థీమ్లో బీజేపీ కార్యకర్తలు శ్రీరామనవమి సందర్భంగా ఓ కొత్త పోస్టర్ను రిలీజ్ చేయడం ఆసక్తిగా మారింది. హిందువుల అత్యంత భక్తితో జరుపుకునే వేడుకల్లో శ్రీరామనవమి ఒకటి. చైత్రమాసం శుక్లపక్షం నవమి వచ్చిందంటే దేశమంతా శ్రీరామనవమి వేడుకల్లో మునిగిపోతుంది. రామభక్తులంతా రామకథా గానంలో మునిగిపోతారు. రావణుడిపై రాముడు విజయానికి గుర్తుగా విజయయాత్రలు నిర్వహిస్తారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తమ ఇంట్లో జరుగుతున్న ఉత్సవం కంటే మిన్నగా భావిస్తూ ఆనందిస్తారు. భక్తుల్లోనే ఒకరు రాముడి తరఫున పెళ్లికొడుకు వారిగా, మరొకరు సీతమ్మ తరఫున పెళ్లికూతురి వారిగా కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. దక్షిణాది అయోధ్యగా భక్తులంతా భావించే భద్రాచలంలో సీతారాముల కళ్యాణ కోలాహలానికి అవధులుండవంటే అతిశయోక్తి కాదేమో. సీతారాముల కళ్యాణం చూడ కన్నులకెంతో వైభోగం, జగమంత మురిసేటి వేడుక ఆ భద్రాచలము నిండ పండుగ. సత్యనిష్టకు ధర్మాచరణకు రాముడు ప్రతీతి. అందుకే ఆయన్ను రామో విగ్రహవాన్ ధర్మః అని పండితులంతా పొగుడుతూ పులకించిపోయారు. ధర్మం కోసమే రాముడు అడవికి వెళ్లాడు. అధికారంలోకి రాకముందైనా, అధికారంలోకి వచ్చిన తరువాతనైనా ధర్మం కోసమే రాముడు నడుచుకున్నాడు. కైకేయికి ఇచ్చిన మాటను నువ్వు నిలబెట్టుకోవలసిన అవసరం లేదని, అది తనకు సంబంధించిన వ్యవహారమని దశరథుడు ఎంత చెప్పినా రాముడు వినలేదు. అందుకారణం ధర్మాచరణకు కట్టుబడి ఉండడమే అంటారు పండితులు. ఆ విధంగా తండ్రి తనను అడిగిన మాట కోసం కాదు, తండ్రి పినతల్లికి ఇచ్చిన
ఇచ్చిన మాట కోసమే అడవికి వెళ్ళాడు. ఆ విధంగా రాజ్యమంటే పరిపాలన మాత్రమే కాదని, రాజధర్మం అనేది ధర్మానికి కట్టుబడి ఉండడమే అనేది రాముడిని చూసి నేర్చుకోవలసిందే. ఆ విధంగా రాముడు తనకు సంక్రమించిన రాజ్యాన్ని, సింహాసనాన్ని తృణప్రాయంగా భావించి తమ్ముడికి ఇచ్చేశాడు. అడవుల్లో కష్టాలను ఆనందంగా అనుభవించాడు. భార్య ఎడబాటును సైతం సంయమనంతో అధిగమించాడు. ముక్కోటి దేవుళ్ళే దివి నుండి భువికి దిగి వచ్చే వేళంట, భద్రాచలములోన సీతారాముల కళ్యాణ వేడుక జరుగగా. ఇక 14 ఏళ్ల వనవాసం తర్వాత రావణుడిపై యుద్ధంలో దిగ్విజయుడై తిరిగొచ్చినా అయోధ్యలో ఆయన ఏం సుఖపడ్డాడు అంటారు పండితులు. ప్రజాభిప్రాయానికి విలువనిచ్చి తన పాలనలో ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేసి బాధాతప్త హృదయంతో భార్యను అడవులకు పంపడమనేది ప్రజాభిప్రాయానికిచ్చే విలువకు పరాకాష్ఠగా పేర్కొంటారు. తన కోసం ఖజానా నుంచి ఏమైనా తీసిపెట్టుకున్నాడా అనే ప్రశ్న వేసుకుంటే సరిగ్గా ఈనాటి పాలకులే గుర్తుకొస్తారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులు రాముడి ప్లేస్లో మోడీని, రావణుడి ప్లేస్లో కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఆమ్ ఆద్మీ, ఎంఐఎం వంటి అనేక పార్టీల నాయకుల తలల్ని అతికించి ఎంతో సందర్భోచితమైన థీమును తయారు చేశారన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. వక్ఫ్ను ఇండి బ్లాక్ నేతలంతా సమర్థిస్తున్నారు. వక్ఫ్ వల్ల లబ్ధి పొందుతున్న నాయకులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులంతా వక్ఫ్ అనే పాత చట్టాన్ని పునరుద్ధరించేందుకు సుప్రీంకోర్టుకు వెళ్తామంటున్నారు. नहीं, हमारी पार्टी ने तय किया है सौरभ भाई कि हम लोग जो है सुप्रीम कोर्ट जाएंगे. इसके लिए हम तैयारी कर रहे हैं और हमारे वकील होंगे इंशाल्लाह. निजाम पाशा साहब, हमारी उनसे बातचीत हुई है. मगर हम एक बात का देश को बता रहे हैं कि इस कानून से हिंदू मुस्लिम दूरियां बढ़ेंगी. मगर हम एक बात का देश को बता रहे हैं कि इस कानून से हिंदू मुस्लिम दूरियां बढ़ेंगी. రామరాజ్యంలో కోర్టు లేవు. రాముడి దర్బారే పవిత్రమైన న్యాయస్థానం. రాముడి నోటి వెంట వెలువడే మాటే ధర్మం మూర్త్యభవించిన న్యాయపూరిత వాక్యం. అదే శాసనం. అలాంటి తిరుగులేని రామబాణాల్లాంటి రాముని వాక్యాలే శాసనాలుగా అవతరించాయి. ఇప్పటికీ రామరాజ్యంగా కీర్తిని అందుకుంటున్నాయి. దేశంలో ఎవరిని అడిగినా రామరాజ్యం కావాలని చెబుతారు. ఏ నాయకుడైనా రామరాజ్యం ఆవిష్కరిస్తామని చెప్పి ఇదిగో ఇలా అధర్మ పరిపాలనకు అడ్డగోలుగా మద్దతిస్తున్నారు. తన పరిపాలనలో అంతా సమానమే అంటున్న మోడీ తన చేతల్లో కూడా అదే స్ఫూర్తిని ప్రతిఫలింపజేస్తుండగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం కేవలం హిందువుల పక్షమేననే బూటకపు మాటలతో వంచేస్తూ ఇండి కూటమి నాయకులు ప్రజల్లో చీలికకు కారణమవుతున్నారనే విమర్శలు జనసామాన్యం నుంచి తీవ్రంగా వినిపిస్తున్నాయి. దేశంలోని మెజారిటీ ప్రజలను చీకట్లో పెట్టి తమ ఇష్టానుసారం చట్టాలు చేసి ఆ విషయాలు కూడా పబ్లిక్ డొమైన్లో లేకుండా చేసి అదే అసలైన ప్రజాస్వామ్యమని బుకాయించే పార్టీలుగాని నేతలుగాని దేశం నిండా నిండిపోయారు. ఒకవైపు వక్ఫ్ చట్ట సవరణను ముస్లిం మహిళలు, ఇతర ముస్లిం మేధావులు సమర్థిస్తుండగా దాన్ని మతతత్వంగా ప్రచారం చేసే పాతకాలపు ఎత్తుగడలు ఇంకా కొనసాగుతాయా అన్నదే ఇప్పుడు జనసామాన్యంలో చర్చాంశంగా మారింది.